హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రదేశంలో ఉన్నాం. త్రేతాయుగంలో శ్రీరాముడు నడిచిన నేల, పాండవులు వనవాసం చేసిన స్థలం, ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పిలువబడే రామతీర్థం యొక్క బోడికొండను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. పదండి. వామ్మో, మెట్లు ఇన్ని ఉన్నాయి, ఇంకా సగం కూడా రాలేదు. ఫుల్గా ఆయాసం వచ్చేస్తుంది. ఎక్కగలమంటే వస్తానే ఇంకా చాలా మెట్లు ఉన్నాయి. వామ్మో, పని అమ్మా. కొంత దూరం అయితే వచ్చాం, ఫుల్ కలిసిపోయాం, అస్సలు స్టామినా లేదు. మినిమం మెట్లు ఎక్కాలంటే, ఈ కొండ ఎక్కాలంటే మినిమమ్ ఫిట్నెస్ అనేది ఉండాలి, లేకపోతే కష్టం. వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం. వాటర్ బాటిల్ అయితే మస్ట్ అండ్ షుడ్ తెచ్చుకోవాలి. పైన అసలు వాటర్ ఏమి ఉండదు, తినడానికి కానీ తాగడానికి కానీ పైన ఏమి ఉండవు. సో అన్నీ కింద నుంచే తెచ్చుకోవాలి. సో అది మ్యాటర్. సో ఎక్కడి నుండి అయితే మెట్లు ఎండింగ్, మరి మెట్లు ఉండే ఇక్కడ నుంచి అంతా నార్మల్గానే ఉంటుంది, అలా ఎక్కేసేయడం. అయితే 8:30 అవుతుంది. సూర్యుడు అయితే పైన ఉన్నాడు, ఇంకా మంచు అయితే వదలలేదు. మీకు వ్యూస్ చూపించడానికి కూడా సరిగా అవ్వట్లేదు ఈ మంచు కారణంగా. నేనైతే విపరీతంగా అలసిపోతున్నాను. మా సన్నీ అయితే అస్సలు అలసిపోవట్లే, ఎందుకంటే వ్యవసాయం పనులు గట్ట చేస్తుంటాడు మనిషి. మేబీ అందుకనే అంత తొందరగా అలసిపోవట్లేదు అనుకుంటా. సో ఆల్మోస్ట్ అయితే మనం వచ్చేసాం దగ్గరలోకి. గాయ్స్, ఫైనల్గా అయితే మనం కొండపైకి అయితే వచ్చేసాం. మన ఎదురుగా కనబడుతుంది కదా, అదే రామాలయం. వ్యూస్ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఈ రామతీర్థంలో మొత్తం 3 కొండలు అయితే ఉన్నాయి. ఒకటి బోడికొండ, 2 దుర్గకొండ, 3 గురుభక్తుల కొండ. ఇవన్నీ మనం ప్రజెంట్ అయితే ఉన్నది బోడికొండ. ఇదిగో బోడికొండ మీద రామాలయం అయితే ఉంది. మిగిలిన 2 కొండలు అటువైపు ఉన్నాయి, అవి ఆ పైకి వెళ్ళాక మనం చూద్దాం. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాదేవి ఇక్కడ కొంతకాలం వనవాసం చేసినట్టు చరిత్ర చెబుతోంది. సో దాని జ్ఞాపకార్థంగా మనం వెనకున్న గుడిని అయితే నిర్మించడం జరిగింది. ఇది ప్రజెంట్ ఉన్నదైతే కొత్త గుడి. పాత గుడి ఉండేటప్పుడు ఆ విగ్రహాలని ఎవరో చెత్త వెధవలు ధ్వంసం చేయడం జరిగింది. సో గవర్నమెంట్ స్థానికులు స్పందించి కొత్త గుడిని అయితే నిర్మించడం జరిగింది. పాత గుడి ఎలా ఉంటుందో మీకు ఒక ఫోటో అయితే చూపిస్తాను. సో మనం ఇప్పుడైతే పదండి పైకి వెళ్దాం. నాకన్నా ముందు ఎక్కడిగా మీరు. మా అదృష్టం ఏంటంటే పంతులు గారు కూడా మేము వచ్చిన వెంటనే వచ్చారు.
సో లోపలికి వెళ్ళి దర్శనం కూడా హ్యాపీగా చేసుకున్నాం ఫ్రెండ్స్. మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే భీముడి గృహకు వెళ్తున్నాం. పక్కన కోనేరు కూడా ఉంది, దాన్ని విజిట్ చేసుకుని భీముడి గృహకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మనం అయితే గుడి పక్కనే ఉన్న కోనేరుకి అయితే వచ్చాం. ఇందులో దిగటం ఈత కొట్టడం చాలా ప్రమాదకరం, ఎందుకంటే ఇది చాలా లోతుగా ఉంటుంది. జస్ట్ ఇక్కడికి వచ్చి కాళ్ళు కడుక్కొని దర్శనానికి వెళ్ళిపోవటం. ఇందులో ఈత కొట్టడం దిగడం మాత్రం చేయకండి. చిన్నపిల్లలతో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి చుట్టూ కంచె కూడా వేస్తారు. మెట్లు కూడా ఉన్నారు అక్కడ కూడా. ఫ్రెండ్స్ గిరి ప్రదక్షిణకి అయితే రోడ్డు అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. కొండ చుట్టూ ఈ మాదిరిగానే రోడ్డు ఉంటుంది, కిందన కూడా వర్క్స్ అవుతున్నాయి. అదిగోండి అక్కడ ప్రొక్లైన్ చూశారు కదా, రోడ్డు ఇంత అవుతుంది. ఇదే భీముడి గృహ. భీముడి గృహకి అయితే ఎంటర్ అయిపోయాం. వీడియో అయితే చాలా అడ్వెంచర్గా ఉండిపోతుంది. ఏంటి తోవ ఎలా ఉంది, చుట్టూ చూసుకుంటే ఎవరు లేరు, మీ ఇద్దరేం వస్తున్నాం. ఎలా ఉంటుంది ఏటో. అమ్మో సన్నీ ఏంటిది ఎంత నేరోగా ఉంది, దారి చూసారా చాలా ఇరుగ్గా ఉంది. అమ్మో సన్నీ బాగా వెళ్ళిపోయారు. బాగున్నా కదా ఏంట్రా నేను అంత లాగున్నాను. వామ్మో గాయస్ చూసారా ఎంత ఇరుగ్గా ఉందో. బుర్ర గృహ కాదు, సారీ భీముడి గృహ. అమ్మో చాలా కష్టంగా ఉంది. సో ఫైనల్గా అయితే భీముడి గృహకి అయితే వచ్చేసాం. 3 సార్లు పెట్టాలమ్మా, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. సన్నీ ఇలా పెడితే ఏమవుద్ది? ఏమవుద్ది, మన కోరికలు నెరవేరుతుంది. ఇదే భీముడి గృహ, మీరు చూసారు కదా. ఈ గృహకు రావడానికి మేము ఎంత సాహసం చేసామో. సో ఫైనల్గా అయితే గృహకైతే వచ్చేసాం. సో భీముడు ఇక్కడ కూర్చొని తపస్సు చేసేవాడంట, అందుకే దీన్ని భీముడి గృహ అని అంటారు. ఫ్రెండ్స్ మీకు ఇందాక చెప్పాను కదా, రామతీర్థంలో 3 కొండలు ఉంటాయని. మనం ఉన్నది బోడికొండ, మన ఎదురుగా కనిపిస్తున్నది గురుభక్తుల కొండ. సో దుర్గకొండ అయితే అటువైపు ఉంది, అది అటువైపు వెళ్ళాక చూపిస్తాను. సో ఇక్కడ నుంచి భీముడి గృహం నుంచి వ్యూస్ చూసుకోవచ్చు ఎంత అందంగా ఉన్నాయో. ఫ్రెండ్స్ ఇదే శిఖర జ్యోతి. శివరాత్రి సమయంలో రాత్రి ఈ పైన జ్యోతిని వెలిగిస్తారు. ఒకసారి ఆ పైకి వెళ్ళి చూద్దాం ఇది ఎలా ఉందో ఏంటని. సో రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇది శిఖర జ్యోతి. శివరాత్రి సమయంలో ఈ జ్యోతిని వెలిగిస్తారు అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ నుంచి వ్యూ చూసుకోవచ్చు. అదిగో అదే మన కోదండరామస్వామి టెంపుల్ కింద మన ఎదురు కనబడుతుంది కదా, అదే దుర్గకొండ. అక్కడికి వెళ్ళే మార్గం కూడా చూడండి మనకు కనిపిస్తుంది. సో అదే దుర్గకొండ. ఈ గుండాలు చూసారా, ఇలాంటి గుండాలు ఇక్కడ చాలా కనబడుతున్నాయి. ఇందులో కప్పలు ఆడుకుంటున్నాయి. అమ్మో ఇదైతే లోతుగానే ఉంది ఈ గుండం. వనవాస సమయంలో సీతమ్మవారు ఆరేసుకున్న చీరగా చెప్తారు. చూడండి ఎలా ఉందో, అచ్చం చీర ఆరేసినట్టే ఉంది. సో ఎందుకంటే ఇలాంటి స్ట్రక్చరు ఈ కొండ మీద ఎక్కడ కూడా నేనైతే చూడలేదు ఇప్పటి వరకు. సో నిజం అనిపిస్తుంది చూస్తుంటే. సో ఇక్కడ ఇదొక చిన్న గుడిలాగా అయితే ఉంది, చిన్న ఉయ్యాలు కూడా కట్టి ఉంది. పదండి చూద్దాం.
ఇక్కడ చిన్న ఉయ్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఇదిగోండి ఇక్కడ విగ్రహం కూడా చూడొచ్చు. సీతామాత విగ్రహం ఉంది అమ్మవారిది. వామ్మో ఇక్కడ చాలా స్లోప్ ఎక్కువ ఉంది. దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా దిగాలి. మాత్రం కాల్ స్లిప్ అయినా కిందకి దొరిలేస్తాం. తర్వాత మీకు తెలిసిందే కదా ఏమవుద్దా. ఇదిగో మనం అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు. ఇగో మీకు కనిపిస్తుంది కదా చిన్న టెంపుల్ లాగా ఉంది. అక్కడ మెట్లు కూడా ఉన్నాయి. అదే ఎగ్జిట్ పాయింట్. పదండి అక్కడికి వెళ్దాం. అయితే ఈ కిందకైతే వచ్చేసాం. ఇదిగోండి కోనేరు. కోనేరులో చూసుకోవచ్చు కలవ పువ్వులు కూడా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. మా ఫ్రెండ్కి అయితే ఒక కలవ పువ్వు అయితే చేతికి అందింది. సో జాతర సూపర్ సూపర్ సూపర్. ఏది మన వ్యూవర్స్కి చూపించా. పూర్వం అయితే కట్టిన గుడిలా ఉంది ఇది. చూడండి ఆల్మోస్ట్ శిథిలావస్థకి అయితే చేరుకుంది. బ్యాలెన్స్ స్పీకర్ ఉన్నాయి కదా, చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. అందులో ఇది చూసావా ఎప్పుడు పడిపోద్ది అన్నట్టు ఉంది, కానీ పడదు. ఫ్రెండ్స్ ఇప్పుడు మన సీతారాముల యొక్క సన్నిధికి అయితే వెళ్తున్నాం. ఈ మెట్లు దిగాలి. మెట్లు దిగినాక పక్కనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో మనం అయితే సీతారాముల యొక్క సన్నిధికి అయితే వచ్చాం. వనవాస సమయంలో ఇక్కడే సీతారాములు వారు నివసించారని చెప్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు చిన్న చిన్న రూముల్లాగా అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఏ కాలానికి చెందినవో ఎప్పుడు కట్టారో కూడా ఎవరికి తెలీదు. ఇదిగోండి చిన్న చిన్న రూముల్లా అయితే ఉన్నాయి ఇక్కడ. వా ఇక్కడ చూసుకోవచ్చు వెంటిలేషన్లా కూడా ఏర్పాటు చేశారు. ఆ సౌండ్ వింటున్నారా ఒకసారి? అవైతే గబ్బిలాల సౌండ్. వామ్మో స్మెల్ అయితే బాబు ఎంత దారుణంగా ఉంది. గబ్బిలాలు వేసిన పూపు అయితే ఇది. దారుణమైన స్మెల్ అయితే వస్తుంది ఇక్కడ. గోల గోల. సో పదండి మనం అయితే వెళ్ళిపోదాం చెప్పులు ఎక్కేసి. సో ఇదే సీతారాముల యొక్క సన్నిధి. వావ్ చాలా బాగుంది. ఇక్కడైతే ఇంకో ప్రత్యేకత అయితే ఉంది. దగ్గరగా ఇలా ఉంది కదా, ఇటు నుంచి ఇలా వెళ్ళి ఇక్కడ సందులో కనబడుతుంది కదా, ఈ సందులు వెళ్ళి బయటికి రావాలి. అలా వచ్చినట్లయితే అనుకున్న కోరికలు అనుకున్నట్టు నెరవేరుతాయని చెప్తున్నారు. సో నేనైతే వెళ్ళాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది. చల్లగా గాలి తగులుతుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది మాకైతే. బట్ మేము వెళ్ళాలి కదా. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో ఎంతటితో ఎండ్ అవుతుంది. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో బాయ్. మీ ఫ్రెండ్స్కి కూడా వీలైతే షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. ఇదే ఎగ్జిట్ పాయింట్. అటునుంచే అలా కిందకు వెళ్ళిపోయి అలాగా మెయిన్ రోడ్డుకి అయితే వెళ్ళిపోవచ్చు. అదే మెయిన్ రోడ్డు మీకు కనిపిస్తుంది కదా లేదో. సో అది మెయిన్ రోడ్డు. ఇక్కడ నుంచి అయితే అక్కడికి వెళ్ళిపోవాలి. సో ఎవరైనా సరే ఓల్ని కొండ ఎక్కుదాం అని అనుకుంటే ఇటు నుంచి వచ్చేసి ఇటు నుంచి దిగిపోతే సింపుల్గా ఉంటుంది. ఇటు నుంచి వచ్చి ఇటు నుంచి వెళ్ళిపోతే. సో అది